హోల్సేల్ డీలరు మంచి పెద్ద డీలరు కంప్లైంట్స్ అనేది ఇంకొకసారి వచ్చినట్టు మాత్రం స్ట్రైట్గా యాక్షన్ తీసుకుంటాం. మొత్తం స్టాక్ సేల్ చేసేసి సీల్ కూడా కంప్లైంట్ ఉంటే చాలు నాకు 6 కేసు బుక్ చేసేస్తాను. కానీ పెద్ద బిజినెస్ సెంటర్ పొద్దుటూరు, దట్టు ఏసీ కెనాల్ బెల్ట్ ఏరియా ఉండే మేజర్ ఏరియా పొద్దుటూరు ఏరియా. మరి అలాంటి రైతులు బిజినెస్ చేసుకోవద్దని నేను చెప్పను. బిజినెస్ చేయండి, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాలి. అంతేగాని రూల్స్కి అతిక్రమించి చేయడం అనేది తప్పు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, సరిగా చేయడం లేదు డీలర్స్. సో మీ ఏవన్నీ ఏరియాని పంపించండి, రెక్టిఫై చేయించండి అని చెప్తున్నారు. సో మనం సర్వీస్ చేస్తున్నాం ఫార్మర్స్. సో ఫార్మర్ అనేవాడు మనకు కష్టపడి పని చేస్తే మనం తింటున్నాం. మరి అలాంటి వాడిని మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఇంకా వస్తానే కూర్చోబెట్టి ఏంటి టీ మంచినీటి తాగి అతనికి కావాల్సింది ఇచ్చి బిల్లు బిల్లు లేకుండా చేస్తే మాత్రం ఎక్కడైనా కంప్లైంట్ వచ్చిందంటే స్ట్రైట్ అవే 6 years కేసు. చీటింగ్ ఆఫ్ ది ఫార్మర్స్, చీటింగ్ టు ది ఫార్మర్స్ అనేది ఒకే క్లాస్ పెట్టేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే సీజన్ మనకి ఇప్పుడే వర్షాలు వచ్చాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఆ రైతులు ఎదురు చూస్తున్నారా, ఆకాశం తిప్పి చూస్తున్నారు, ఏంటి మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అనే లెవెల్లో రైతులు ఉంటే మనం దాన్ని ఎంట్యాక్స్ చేసుకోవడం అనేది తప్పు. సో ఇప్పుడు నా దగ్గర అయితే స్టాక్స్ మనకు 70,000 మెట్రిక్ టన్నులు గవర్నమెంట్ ఆల్రెడీ అలొకేషన్ చేసింది. ఇప్పటి వరకు మన దగ్గర హోల్సేల్ డీలర్స్, రీటైల్ డీలర్స్, ఆర్ఎస్కేలు అన్నీ కలిసి 25,000 మెట్రిక్ టన్నులు మన దగ్గర రెడీగా ఉన్నాయి. కొంతమంది కావాలనే క్రియేట్ చేస్తున్నారు యూరియాని